హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ Enunciate Academy. సో ఈ రోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే అన్నింటి గురించి మనం డిస్కస్ చేయడం అయితే జరిగిపోయింది. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే రివిజన్. ఓకేనా? సో రివిజన్ చేయబోతున్నాం అమ్మా. సో ఈ రివిజన్ లో మెయిన్ గా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. మీ రోలే అనేది ఎక్కువగా మీరు కీ రోల్ ఉంటుంది. ఎందుకు అంటే నేను చెప్పడం ఇప్పటివరకైతే టాపిక్స్ అయితే చెప్పాను. సో దీని ప్రతి ఒక్క ఆన్సర్స్ కూడా మీరు మన యొక్క చాట్ బాక్స్ లో ఆన్సర్స్ అయితే చేయండి. ఓకేనా? సో ఫస్ట్ బిట్ కి వచ్చేసరికి ఏముంది అని అంటే my mother advised me to stay dash home. మా మదర్ నాకు అడ్వైస్ చేసింది ఏమని, టు స్టే హోమ్ అంటే హోమ్ ఇంటి దగ్గర ఉండు అని చెప్పేసి. ఓకేనా? సో దగ్గర అనే మీనింగ్ వచ్చింది అని అంటే మనం యూజ్ చేయవలసింది ఏంటి అంటే ఎట్. ఓకేనా? లోపల అనేటప్పుడు వచ్చింది ఏంటి, ఇన్. ఓకేనా? సో ఇప్పుడు మై మదర్ అడ్వైజ్ టు మీ స్టే అట్ హోమ్ అంటే ఒక పర్టికులర్ లొకేషన్ తెలిసినప్పుడు మనం అట్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? సో మా మదర్ ఉండమని చెప్పారు. ఎక్కడ ఉండమన్నారు? పర్టికులర్ లొకేషన్ ఏంటి, హోమ్, ఇంటి దగ్గర ఉండమన్నారు. అంటే ఇది ఒక పర్టికులర్ లొకేషనే కదా. సో అట్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ అనేది ఎప్పుడెప్పుడు బిగ్ సిటీస్ ఉండేటప్పుడు యూజ్ చేస్తాము. ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ సీజన్స్ ముందు యూజ్ చేస్తాము. లాంగ్వేజెస్ ముందు కూడా మనం యూజ్ చేస్తాము. ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు అని చెప్పేసి. అవునా? అయితే మరి ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎక్కువగా సర్ఫేస్ కి టచ్ అవుతూ ఉండేటప్పుడు. ఓకేనా? సర్ఫేస్ కి టచ్ అవుతూ పైన ఉంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఆన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒక పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాం. అంటే ఫర్ 2 hours, ఫర్ 3 hours, లేదంటే ఏంటి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేం కానీ ఇంత టైం ఉంది అని చెప్పేసి చెప్పగలం. కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసింది ఏంటి అంటే ఫర్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. ఓకేనా? సో మెయిన్ గా ఇక్కడ చెప్పింది ఏంటి అంటే వెరీ గుడ్, ఆన్సర్ బి. ఓకేనా? సో ఎట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. మన నెక్స్ట్ వన్ ఏంటి, ఏ డాష్ ఆఫ్ సోల్జర్స్ మార్చ్ ఇన్ టు ద బ్యాటిల్ గ్రౌండ్. సో సోల్జర్స్ వచ్చేటప్పుడు మనం వీటిని ఏమంటారు అంటే కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. ఈ టాపిక్ ని ఏమంటామమ్మా? కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ ఏదైనా గ్రూప్ గా ఉండేదానికి మనం ఒక సింగిల్ యూనిట్ గా కన్సిడర్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఏ డాష్ ఆఫ్ సోల్జర్స్. సో గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఆర్మీ అనొచ్చు, లేదు అంటే ట్రూప్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఏమనొచ్చమ్మా? ట్రూప్. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఏదైతే ప్రీవియస్ పేపర్ ఉందో ప్రీవియస్ పేపర్ ని బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ప్రీవియస్ పేపర్ లో ఏవైతే మనకి ఎగ్జామ్ లో మనకు వచ్చాయో అవే క్వశ్చన్స్ ఇవి. సో ఇవి ఆన్సర్ చేయగలిగారంటే ఎగ్జామ్ లో ఆన్సర్స్ కూడా మీరు చేయగలరు కదా. సో లిజన్. సో మరి ఈ ట్రూప్ ఆఫ్ అంటే ఏంటి? ఈ ట్రూప్ అంటే సోల్జర్స్. మరి TRO UPE సో అంటే ఏంటి? ఎనీవన్? ఎవరైనా చెప్పగలరమ్మా? వెరీ గుడ్ శరణ్య. ఈ ట్రూప్ అంటే అర్థం ఏంటి అంటే డాన్సర్స్ లేదంటే యాక్టర్స్. ఓకేనా? డాన్సర్స్ గురించి అంటే గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ ఉన్నారు అనుకోండి, అక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? ఏ ట్రూప్ ఆఫ్ డాన్సర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. అక్కడ ఇచ్చారు ఏంటని ప్రొనౌన్ కనుక్కోమన్నారు. సో ప్రొనౌన్ అంటే ఏంటి? ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్ కి బదులుగా యూజ్ చేసి, అసలు నౌన్ అంటే ఏంటి అంటే నేమింగ్ వర్డ్. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ లో యూజ్ చేసేదే మనకి ప్రొనౌన్. సో ఈ షీ ద గర్ల్ డాష్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్. సో ఇవి వీటితో చూడమంటున్నారు. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అమ్మా? విచ్, హూమ్, హూస్, హూ అనే వస్తే వాటిని ఏమని పిలుస్తాము? ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అంటే రిలేటివ్ ప్రొనౌన్. ఏ ప్రొనౌన్? రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్షన్ చేశాము అంటే అది రివర్స్ మనకే జరిగేటప్పుడు. సో ఈజ్ షీ ద గర్ల్ హూ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్. పీపుల్స్, పర్సన్స్ గురించి కానీ మాట్లాడేటప్పుడు హూ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? ఈజ్ షీ ద గర్ల్ హూ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్ శ్రీకాంత్, వెరీ గుడ్. శరణ్య, కౌశిక్,
వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ వన్ కూడా ఆన్సర్స్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి? ఐడెంటిఫై ద సెంటెన్స్. సో ఆల్రెడీ మీకు ఇది తెలిసే ఉంటుంది. సెంటెన్సెస్ ఎన్ని? 4 టైప్స్ ఉంటాయి. అసర్టివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్. సో మనం ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అసర్టివ్ సెంటెన్స్ ఏమని పిలవచ్చు? డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. సో ఈ సెంటెన్సెస్ ని మనం ఏమంటాము? అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏదైతే ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుందో దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. ఓకేనా. కౌశిక్ బి ఎలా అవుతుందమ్మా ఆన్సర్? సో చూసుకో ఆన్సర్. క్వశ్చన్ ఒకసారి చూడు. ఓకేనా. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఏదైతే సడన్ సర్ప్రైజ్, స్పాంటానియస్ గా ఒక సర్ప్రైజ్ వచ్చినప్పుడు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏవైతే మనం ఒక ఆర్డర్స్ గానీ కమెంట్స్ గానీ వేసేటప్పుడు ఇందులో సబ్జెక్ట్ అనేది ఉండదు, కాకపోతే దాగి ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే యు అనేది దాగి ఉంటుంది. ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం. సో ఇక్కడ ఏంటి? రోహన్ గేవ్ మీ ఏ 20 రూపీ నోట్. సో అసర్టివ్ సెంటెన్స్ లో ఎండింగ్ విత్ ద ఫుల్ స్టాప్. ఓకేనా. సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? రోహన్ నాకు 20 రూపీ నోట్ ఇచ్చాడు. సో అది ఒక సెంటెన్సే కదా. ఇందులో ఏదో ఆర్డర్ వేసేయలేదు కొన్ని ఇంపరేటివ్ అనుకోవడానికి, లేదా సర్ప్రైజ్ గా కూడా మనం ఫీల్ అవ్వలేదు ఎక్స్క్లమేటరీ అనడానికి. ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఏం వేయలేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ 5th వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? అపాయింట్మెంట్. సో చూడగానే అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ అని రాస్తాము, అపాయింట్మెంట్. ముందే చెప్తున్నానమ్మా, మీకు ఒకవేళ స్పెల్లింగ్ కానీ చూడగానే అర్థమైతే ఫస్ట్ మీకు వచ్చిన స్పెల్లింగ్ రాయండి, దానికి దీనికి టాలీ చేయండి. అప్పుడు మీరు ఓకే నాకు ఇంకా స్పెల్లింగ్ రాదు అంటే అప్పుడు మీరు స్పెల్లింగ్స్ లో ఆప్షన్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అపాయింట్మెంట్ ఇక్కడ డబల్ టీ వచ్చింది, సో నో. ఇక్కడ ఒక పి మాత్రమే వచ్చింది, సో నో. ఇక్కడ ఏ వచ్చింది, సో నో. అపాయింట్మెంట్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? యు పెయిడ్ ద బిల్. సో పెయిడ్ అనేది ఏంటమ్మా? V2. పే అనేది V1 అయితే పెయిడ్ అనేది V2 వచ్చిందంటే అక్కడ ఎవరు రావాలి? డిడ్ అనేది రావాలని చెప్పాను. ఓకేనా. సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే మనం ఎలా కావాలి? నెగిటివ్ లో కావాలి. సో డిడింట్ యు. ఏంటది? డిడింట్ యు. ఓకేనా. నెక్స్ట్ 7th వన్, there are some diseases that are inherited. ఐడెంటిఫై ద కైండ్ ఆఫ్ నౌన్. సో నౌన్ లో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయని తెలుసు. సో డిసీజ్ అనే పదం ఏ టైప్ ఆఫ్ నౌన్ అని అడుగుతున్నాను. సో ప్రాపర్ నౌన్ అంటే అర్థం ఏంటి? ప్రాపర్ గా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ ప్లేస్ లో ఏమైనా టైఫాయిడ్ అని ఉన్నా లేదా మలేరియా అని ఉన్నా, సో సమ్ ఎగ్జాంపుల్స్ ఏదో ఒక పర్టికులర్ గా మెన్షన్ చేస్తే అది మనము ప్రాపర్ నౌన్ అనొచ్చు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? మనం చూడలేము, టచ్ చేయలేము, జస్ట్ ఫీల్ అవ్వగలం. సో ఇక్కడ ఏది కూడా మనం ఫీల్ అవ్వాలి. కొన్ని డిసీజెస్ ని మనం ఓకే ఫీల్ అవ్వగలం, బట్ ఇక్కడ ఏమవుతుంది? డిసీజెస్ ని మనం తెలుసుకోగలం కదా, కొన్ని చూడగలం కదా, కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా అవ్వదు. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ మొత్తం గురించి, సో నో. ఇంకా మిగిలింది ఎవరు? కామన్ నౌన్. డిసీజ్ అనేది కామన్ నౌన్ అయితే దానికి ప్రాపర్ నౌన్ ఏమవుతుంది? డిసీజెస్ నేమ్స్ ఏవైతే ఒక్కొక్క సింగిల్ గా ఉంటుందో అదే మనకి కామన్ నౌన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టుడే ఈస్ ద డాష్ డే ఆఫ్ మై లైఫ్. చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ ని లేదా ప్రొనౌన్ ని మోడిఫై చేసేది. మీకు అదంతా పక్కన పెడితే ఇక్కడ దాని వచ్చింది. ఆప్షన్స్ లో మోర్, ఇంపార్టెంట్, మోస్ట్, లెస్ అని వచ్చింది. సో మనకి ఇంపార్టెంట్ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే, డిగ్రీస్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇంపార్టెంట్ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే కంపారిటివ్ లో ఏమొస్తుంది? మోర్ ఇంపార్టెంట్. సూపర్లేటివ్ లో ఏమొస్తుంది? ఇక్కడ మోర్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా? మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇంకో విషయం, దా అనేది కనిపించింది అంటే అక్కడ కంపల్సరీ ఎస్టీ అనేది ఉంటుంది. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, there were
several at dash at the conference, women, women's, women's. సో ఇది సింగులర్ అండ్ ప్లూరల్ కి వస్తుందమ్మా. సో ఈ సెంటెన్స్ చూసిన తర్వాత ఉమెన్ అనేది మనం టక్కన పెట్టవచ్చు, కానీ ఆన్సర్ ఏమవుతుందంటే ఉమెన్. ఎందుకు అంటే వర్ అనేది ఏంటి, ప్లూరల్ కి మనం యూజ్ చేస్తాము వర్ అనేది. ఓకేనా, వర్స్ అనేది హీ షీ ఇట్ సింగులర్ కి యూజ్ చేస్తాం. సో దే వర్ సెవరల్ ఉమెన్. ఉమెన్ కి ఇది సింగులర్ అయితే ప్లూరల్ ఏమవుతుంది, ఉమెన్. ఉమెన్. ఓకేనా, నెక్స్ట్. We studied about dash Roman Empire in school. మేము స్కూల్లో ఏదో we studied ఇంగ్లీష్ ఇన్ స్కూల్ అన్నాం అనుకోండి, అదేంటది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది. we studied in school అన్నాం అనుకోండి, అక్కడ ఏది కూడా మనకి ఆర్టికల్స్ రావు. సో ఏంటి, మేము స్కూల్లో ఒక విషయం నేర్చుకున్నాం, ఏంటి ఆ విషయం అనేది పర్టికులర్ గా చెప్పాడు. ఏంటి, రోమన్ ఎంపైర్ గురించి నేర్చుకున్నాం. సో రోమన్ ఎంపైర్ గురించి అనేది పర్టికులర్ టాపికే కదా. సో పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే ఆర్టికల్ ఏది అంటే ది ఆర్టికల్. ఏ ఆర్టికల్ యూజ్ చేస్తామమ్మా, ది ఆర్టికల్. ఓకేనా, నెక్స్ట్ 11th one. అశోక్ డాష్ హిమ్ ఎస్టర్డే, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. సో మీకు ఒకటి ఇక్కడ చిన్న క్లూ ఏంటి, ఎస్టర్డే అనేది క్లూ. ఎందుకు ఎస్టర్డే అనేది క్లూ అవుతుంది, నిన్న జరిగింది. నిన్న జరిగింది అంటే ఎవరున్నారు అని అర్థం, పాస్ట్ టెన్స్ ఉన్నారు. ఎవరున్నారని అర్థం, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మనం యూజ్ చేసేది ఏంటి, V2 ఫామ్ లో మీట్ అండ్ V1 అయితే V2 ఏమవుతుంది, మెట్ అవుతుంది. ఏమవుతుందమ్మా, మెట్. సో అశోక్ మెట్ హిమ్ ఎస్టర్డే. మీకు టెన్సెస్ అయినా వర్బ్స్ అయినా అక్కడ చిన్న క్లూ వర్డ్స్ ఉంటాయి, క్లూ వర్డ్స్ మాత్రమే మనం బేస్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 12th one. భారతి డాష్ యోగా క్లాసెస్ దీస్ డేస్. సో ఇక్కడ దీస్ డేస్ అనేది మనకి క్లూ వర్డ్. దేని యొక్క క్లూ వర్డ్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ inform ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన యొక్క స్ట్రక్చర్. సో సబ్జెక్ట్ వచ్చేసి ఇది. సో ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి పేరు ఉండేటప్పుడు ఏం రావాలి, ఈజ్ రావాలి. ఇక్కడ అటెండ్ అన్నారు, ఈజ్ తర్వాత ఎవరు రావాలి, V1 ఎవరు ఇక్కడ అటెండ్, దానికి ఎవరు ఇంక్లూడ్ అవుతారు, ఇన్ఫార్మ్. సో భారతి ఈజ్ అటెండింగ్ యోగా క్లాసెస్ దీస్ డేస్. ఓకేనా, నెక్స్ట్. మై హౌస్ ఈజ్ డాష్ యాజ్ యువర్స్. సో ఇక్కడ యాజ్ అనేది మన యొక్క క్లూ వర్డ్. ఏంటి, యాజ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే ఉండాలి. యాజ్ వచ్చినా లేదా సో యాజ్ వచ్చినా మనకి ఎవరు ఉండాలి, పాజిటివే. సో యాజ్ అనేది ఉంది కాబట్టి ఏం రావాలి, యాజ్ బిగ్ యాజ్ యువర్స్. సో యాజ్ బిగ్ అనేది ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ 14th one. A person who believes in the existence of God. సో దేవుడు ఉన్నారని నమ్మిన వాళ్ళు ఎవరు అంటే థీస్ట్. ఎథీస్ట్ అంటే దానికి ఆపోజిట్ కదా. ఏంటి, ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓకేనా, ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నారు లేరు అని నమ్మిన వారిని అథీస్ట్ అంటాము, ఉన్నారు అని నమ్మిన వారిని థీస్ట్ అంటాం. మరి పసిఫిస్ట్ అంటే అర్థం ఏంటి, హూ అపోజెస్ ద వార్. హూ అపోజెస్ ద వార్. మరి అగ్నోస్టిక్ అంటే ఎవరైనా చెప్పగలరా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ అగ్నోస్టిక్. నో, అగ్నోస్టిక్ అంటే ఏంటి అంటే ఎ పర్సన్ హూ బిలీవ్స్, అంటే అసలు ఎలా ఉంటదంటే అసలు దేవుడు ఉన్నారు
దేవుడి వల్లే అన్ని ఎగ్జిస్టెన్స్ అవుతుందని నమ్మిన వాళ్ళు కాదు అగ్నోస్టిక్ అంటే. ఓకేనా? సో థీస్ట్ అంటే ఏంటి? దేవుడు ఉన్నారు అని నమ్మితే థీస్ట్, దేవుడు లేరు అని నమ్మితే ఎథిస్ట్. అగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటి అంటే అసలు దేవుడి వల్ల ఇదంతా జరుగుతుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మనం అగ్నోస్టిక్ అనం. ఎవరైతే ఇది ఓన్లీ ఫర్ నేచర్ త్రూ గా మాత్రమే వెళ్తుంది అని నమ్మిన వాళ్ళని మనం అగ్నోస్టిక్ అని అంటాము. ఏమంటామమ్మా? అగ్నోస్టిక్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్. ఐ హావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఇది అగైన్ ఏంటంటే క్వశ్చన్ ఫామ్ వచ్చింది. ఐ హావ్ కంప్లీటెడ్. కంప్లీటెడ్ అనేది ఏంటి? V3. సో ఇది ఆల్రెడీ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? హ్యావింగ్ ఐగా మారుతుంది. అదే ఒకవేళ B3 అనేది లేకపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ బుక్ అని ఇచ్చారు అనుకోండి, మీకు లాస్ట్ టైం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ వెర్బ్ ఉండదో అప్పుడు ఇదే మెయిన్ వెర్బ్ అయిపోతుంది, హెల్పింగ్ వర్బ్ మెయిన్ వెర్బ్ అయిపోతుంది. కాబట్టి హ్యాస్ కి డస్ ఎలా యూజ్ చేస్తామో హ్యావ్ కి డూ అలా యూజ్ చేస్తాం. కాబట్టి పాజిటివ్ లో ఉంటే సెంటెన్స్ నెగిటివ్ లో మార్చి డోంట్ ఐగా మారుస్తాము. ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ లేనప్పుడు మనం డూ డోంట్ యూజ్ చేస్తాం. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ నే, మెయిన్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ నే మనం ఆన్సర్ గా తీసుకుంటాం. ఓకేనా? సో అది ఈరోజు క్లాస్. సో ప్రతి ఒక్కరు ఐ మీన్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. మీరు నేను చెప్పిన ఆన్సర్ ని వెంటనే అందుకోవాలి అంటే మీకు చాలా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే రివిజన్ కి వచ్చేసరికి ప్రతి టాపిక్ లో కూడా ఇస్తాం కాబట్టి మీరు ప్రతి టాపిక్ ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటేనే నేను చెప్పినవి అర్థం అవుతాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో అడగొచ్చు, లేదు అంటే పర్సనల్ గా మీరు సార్ ని కాంటాక్ట్ అయినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో మీరు ఎగ్జామ్స్ అనేది అందరూ కూడా అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు మీ ఎబిలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? సో అందరూ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.